Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jessie. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఈ రోజు గుమగుమల్లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? ఒక చైనీస్ డిష్ చేస్తున్నాను, చిల్లీ కార్న్ గోబీ. చిల్లీ కార్న్ గోబీ. వావ్, కొంచెం స్పైసీగా. సో బేబీ కార్న్ అలాగే గోబీ కాంబినేషన్ లో చేస్తున్నాను. సో ఇది కర్రీయా స్టార్టరా రాజుగారు? కర్రీ టైప్ లోనే ఉంటుంది. కర్రీ టైప్ మనకి ఫ్రైడ్ రైస్ లో కానీ లేదా నూడిల్స్ లోకి ఇలాంటి వాటికి కాంబినేషన్ లో తీసుకోవచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. చిల్లీ కార్న్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ కార్న్ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనకు ఈ రెండు కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి, బేబీ కార్న్ అలాగే గోబీ. కాబట్టి వీటిని ముందుగా నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టేశాను. సో దట్ ఏంటంటే మనకు నూనెలో వేయించుకున్నప్పుడు మొత్తంగా ఉడికిపోతుంది మనం. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, ఒక బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే, దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి. సో ఆ ముక్కలకు కూడా కొంచెం సీజనింగ్ ఇస్తే బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? జారుడుగా కలుపుకోవాలి. ఓకే, ఉండలు లేకుండా ఫుల్ గా బ్యాటర్ రెడీ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు కాలీఫ్లవర్ అండ్ బేబీ కార్న్ రెండు వేయిస్తారా రాజు? రెండు వేయించుకుంటామండి. ఓకే, సో వీటిలో ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు అలాగే ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు అండి. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకొని, సో ఈ కలిపిన బ్యాటర్ అంతా కూడా వీటికి కొంచెం బాగా కోటింగ్లో వచ్చేట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం సాసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని గ్రేవీ రెడీ చేసుకుంటాం. ఓకే, ఓకే, సో ఇవి కొంచెం మనకు వేగాలండి. ఓకే, సో ఇవన్నీ కొంచెం వేగాలి. ఎస్. ఓకే, సో కాలీఫ్లవర్ అండ్ బేబీ కార్న్ రెండు కొంచెం వేగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి మనకి కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కళ్ళు బాగా దురద పెట్టడమే కాకుండా ఎర్రబారిపోతూ ఉంటాయి, కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటుంది. మరి కాస్త నీటిలో, ఉప్పు నీటిలో కనుక కాటన్ అద్దుకుని దాంతో కళ్ళ మీద మృదువుగా తుడుచుకుంటూ ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. కళ్ళ నుంచి నీరు రావడము, కళ్ళు ఎర్రబారడము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చిట్కా చూసాం కదా, వేగిందా రాజు గారు? ఇంకొంచెం వేగాలండి. ఓకే, అయితే చేంజ్ చేసేసుకుందాం. ఇటు నేను వేయిస్తూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ గ్రేవీ రెడీ చేసేద్దాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఓకే,
సో దీంట్లోనే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లికాడలు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా అండి. ఓకే. సో ఇంకా మనం చైనీస్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అవి ఉంటే కొంచెం బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. వేగిన తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్ అండి, టొమాటో సాస్ కొంచెం కమ్మదనం కొరకు, సరిపడా వాటర్ వేసేసుకొని సో ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే. సో ఈ లోపు దీని చిక్కదనం కొరకు కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సో దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఈ కార్న్ స్టార్చ్ ఏంటంటే మనకు కొంచెం చిక్కదనానికి హెల్ప్ చేస్తుంది. సో బేసికల్గా ఇది నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ వాటికి చాలా టేస్టీగా ఉంటుంది కదా రాజు గారు? ఎస్ అండి, మంచి కాంబినేషన్ అండి. సో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ థిక్గా అయితే కూడా బాగుండదు. ఓకే. సో ఈ థిక్నింగ్ సరిపోతుందండి. ఓకే. సో అవి కూడా తీసేసి దీంట్లో యాడ్ చేద్దాం. సో ఇప్పుడే వేయకూడదా రాజు గారు? వేసేస్తాం. సో ఈ సాస్లో కొంచెం అది డిప్ అయిపోతే మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. సో డిష్ రెడీ అండి. ఇలాంటి డిషెస్ మనకి జనరల్ గా ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా స్పెషల్ గా ఉంటాయి. డిన్నర్లప్పుడు అప్పుడు ఎప్పుడైనా నూడిల్స్ అవి చేసుకున్నప్పుడు జనరల్ గా ఉట్టి నూడిల్స్ తింటూ ఉంటారు. ఇలా కాంబినేషన్ లో కూడా ఫ్రైడ్ రైస్ లో అలాంటివి చేసుకున్నప్పుడు ఇది కూడా ఒకటి డిష్ చేసేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. సో పైనండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే, చిల్లీ కార్న్ గోబీ రెడీ. ఓకే. సో మరి వేడిగా చిల్లీ కార్న్ గోబీ రెడీ అండి. టేస్ట్ పోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ కార్న్ గోబీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బేబీ కార్న్ ముక్కలు, వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ కార్న్ గోబీ రెడీ. చిల్లీ కార్న్ గోబీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వెరీ స్పైసీగా, ఆ చైనీస్ ఫ్లేవర్ లో చాలా బాగుంది రాజు గారు. రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. సో పక్కా చైనీస్ స్టైల్లో చేశారు కాబట్టి అంటే ఏదన్నా ఒక అకేషన్ లో మొత్తం ఈవినింగ్ మొత్తం జస్ట్ అలా అన్ని అవే డిష్లు చేసుకుని దాంతో పాటు ఇలా కర్రీస్ కూడా చేసేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. వెరీ నైస్. చాలా టేస్టీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మామూలుగా మనం అగరబత్తి వెలిగించేసుకున్న తర్వాత ఆ ఖాళీ అయిన డబ్బాల్ని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఫ్రిడ్జ్ మీద కానీ లేదా కబోర్డ్స్లో కానీ బుక్స్ ఉన్న ర్యాక్స్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో కనుక ఆ ఖాళీ డబ్బాను ఉంచినట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మన కోసం మంచి వంటని చూపించడానికి. సో ఈ కపుల్ కి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. రామంతపూర్. ఓకే, నమస్తే సార్. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు అండ్ మాధవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అభిరుచి. మీ ఇద్దరు ఈ రోజు మా కోసం మంచి వంటలు చేయాలి. వంటలు చేస్తూ ఉంటారా సార్? చేస్తుంటాం మేడం, అప్పుడప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చింది అనమాట. అవును మేడం. సో మొత్తానికి ముందు ఎవరు చేస్తారు, మాధవి గారా శ్రీనివాస్ గారా? మాధవి గారు చేస్తారు. ఓకే, సరే అయితే మాధవి గారు ఏ వంట చేయబోతున్నారు? గోబీ జింజర్ రైస్. గోబీ జింజర్ రైస్. ఓకే, స్టార్ట్ చేసేద్దా? ఓకే. ఓకే, గోబీ జింజర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోబీ జింజర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన అల్లం 2 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట మొదలు పెట్టేద్దాం. మాధవి గారు రెడీ? రెడీ. 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఓకే, ముందు ఆయిల్ వేసాం. కొంచెం వేడి అయిన తర్వాత పోపు వేసుకోవాలా? ఆవాలు. ఆవాలు చిటా పటా పటా చిటా అనేదాకా ఆగాలన్నమాట, లేకపోతే అవి చేదొచ్చేస్తాయి కదా. సో మీరు వంటలు బాగా చేస్తూ ఉంటారా మాధవి గారు? చేస్తానండి. ఇంట్రెస్ట్ బాగా? చాలా చేస్తాను. చాలా ఇష్టం. టేస్టీగా కూడా చాలా ఉంటాయి. అవునా? అదేదో చూద్దాం ఈ రోజు. మీ టేస్ట్ మీ వంటల టేస్ట్ చూసి అదృష్టం మాకు కూడా దొరికింది. తర్వాత జీలకర్ర వేయాలి. ఓకే, తర్వాత అల్లం ముక్కలండి. తర్వాత వెల్లుల్లి ముక్కలు. వెల్లుల్లి కొంచెం వేగాలి. సో ఎన్నేళ్ళు అయిందండి మీకు పెళ్ళయ్యి మీ ఇద్దరికి? చాలా ఇయర్స్ అయిందండి. చాలా ఇయర్స్ అంటే 27. ఫస్ట్ ఎవరు ఆన్సర్ చెప్తారా అని చూసాను, ఆవిడే చెప్పారంటే మీరు మర్చిపోయారా? మర్చిపోలే. ఓకే, సో 27 ఇయర్స్ అయిందన్నమాట. సిల్వర్ జూబ్లీ దాటేశారు. అయిపోయిందండి, అది కూడా చేసేసుకున్నారా ఫంక్షన్? అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా అండి? చేస్తామండి. ఎలాంటి రకాల వంటలు బాగా ఇష్టం మీకు? ఎక్కువ టిఫిన్స్, స్నాక్స్, టిఫిన్స్. అవైతే ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి. ఏం చేస్తుంటారు డైలీ మీరు టైం పాస్ కి వంటలు కాకుండా? పిల్లలతో సరిపోతుందా? 3 పిల్లలు. తర్వాత కరివేపాకు వేయాలండి. కాజు. ఓకే, పచ్చిమిర్చి, తర్వాత బఠానీ వేయాలండి. ఉడికించి పెట్టుకోవాలి ఇది. ఓకే, తర్వాత ఆలు. ఓకే, ఇది కూడా ఉడికిచ్చింది? లేదండి, పచ్చిదేనా? పచ్చిదే. కొంచెం మగ్గుతుంది కదండి దాంట్లో. ఆనియన్స్ అండి. ఆనియన్స్. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఆలు 2 కొంచెం మగ్గాలి. 3 పిల్లలు అంటే ఏం చేస్తూ ఉంటారు పిల్లలు? నాకు ఫస్ట్ ట్విన్స్ అండి, 2. ఓ, ఓకే. తర్వాత ఒక పాప. ఫస్ట్ కూడా పాపలే 2, తర్వాత ఒక పాప. 3 పాపలు. 2 డిగ్రీ 3rd ఇయర్ అండి. చిన్న పాప ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. సో నెక్స్ట్ కాలీఫ్లవర్ కూడా వేసేసుకుంటారా? అవి బాయిల్ చేసినాయండి. అవునా, ఉడికిచ్చారా? ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయినాక వేస్తే బాగుంటుంది. ఓకే, మూత పెట్టుకుందామా లేకపోతే పర్లేదా? పెట్టండి కొంచెం.
ఎస్పెషల్లీ ఆలు ఉంది కదా, కొంచెం టైం తీసుకుంటుంది మగ్గడానికి. సో ఆలు మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. చూద్దామండి. చూడండి, ఓకే. గోబీ వేసుకోవాలి. మగ్గిపోయింది గోబియా. నెక్స్ట్ కొంచెం గరం మసాలా, తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే వీటికి సరిపోయేంత వేసుకోవాలండి. సో ఆల్రెడీ ఉడికిచ్చిన కాలీఫ్లవర్ వేసారు. ఒక్క 1 minute మూత పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? చూద్దామా? చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి ఇందులో. రైసా? సో ఉడికిచ్చి పెట్టుకున్న రైస్, బాస్మతి రైస్. తర్వాత కొంచెం సోయా సాస్ అండి. ఓకే. దీంట్లో బాగుంటుందండి సోయా సాస్? ఫ్రైడ్ రైస్ లాగానే కానీ గోబీ అండి. కొంచెం వెనిగర్, తర్వాత మనం కొంచెం సాల్ట్. రైస్ వేసినాం కదండి, ఇప్పుడు రైస్కి సరిపోయేంత సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ వేసారు కదా. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ హ్యాపీగా బాక్స్లో అలా పెట్టుకెళ్ళడానికి, క్యారియర్ ఇచ్చి పంపించడానికి దానికి బాగుంటుంది కదా. బాగుంది. పాటలు కూడా బాగా పాడతానండి. అవునా? ఇప్పుడు దాకా చెప్పరే ఆ మాట. మీ వారు వంట చేస్తున్నప్పుడు పాడిస్తా, ఓకేనా? మన డిష్ అయిపోయింది కదా. పైన కొత్తిమీర. గోబీ జింజర్ రైస్ రెడీ. ఓకే, వేడివేడిగా గోబీ జింజర్ రైస్ రెడీ. టేస్ట్ పోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసిద్దాం. గోబీ జింజర్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, గరం మసాలా, ఉప్పు వేసి వేగాక అన్నం, సోయా సాస్, వెనిగర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ జింజర్ రైస్ రెడీ. గోబీ జింజర్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, బాగుందండి మాధవి గారు. రెండిటి కాంబినేషన్ బాగుంది. బట్ జింజర్ ఎక్కువ తెలియలేదు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? సోయా సాస్ వేస్తారు కదండి, సో దాని వల్ల కొంచెం డామినేట్ గా ఉంది. సో ఇలాంటి డిష్లలో కొంచెం ఆ సాస్ అనేది కొంచెం తగ్గించేసుకుంటే సో ఆ జింజర్ తాలూకు ఆ ఘాటు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బాగుందండి రైస్ ఐటమ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. వెరీ నైస్. సో బాగుందండి రైస్ ఐటమ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొన్నటి వరకు మనం ఎండల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాం. వర్షాకాలం వచ్చేసింది. మరి వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పుకోవాలి, అందుకు చిట్కాలు కూడా చెప్పుకోవాలి కదా. మరి వర్షాకాలంలో ఎక్కువగా మనకి కబోర్డ్స్ లో కానీ, బట్టలున్న ప్రాంతంలో కానీ, బుక్స్ ఉన్న షెల్ఫ్స్ లో కానీ ఒక రకమైన మొక్క వాసన వస్తూ ఉంటుంది. మరి ఈ వాసన రాకుండా ఉండాలి అంటే కాస్త బేకింగ్ సోడాని కనుక ఈ ప్రాంతాల్లో ఉంచినట్లయితే తేమనంతా కూడా ఈ సోడా పీల్చేసుకోవడం వల్ల మొక్క వాసన రాకుండా ఉంటుంది. సో మాధవి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ శ్రీనివాస్ గారు చేయాలి. శ్రీనివాస్ గారు మీరే రెసిపీ చేయబోతున్నారు. ములక్కాయ తెలగపిండి కూర. ములక్కాడ తెలగపిండి కూర, మంచి కాంబినేషన్ తీసుకున్నారు. సో ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది ములక్కాడ తెలగపిండి కాంబినేషన్ లో. మరి రెడీయా మీరు? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే,
ఓకే, సో మునక్కాడ తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. శ్రీనివాస్ గారు రెడీయా? రెడీ మేడం. ఓకే, సో చెప్పండి ముందేం చేసుకోవాలి? ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలా? తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కొత్తిమీర, కరివేపాకు. కరివేపాకు. టెన్షన్ పడకండి శ్రీనివాస్ గారు. ఓకే, కరివేపాకు. తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగాలి కదా. మీరు వాచ్ చేస్తూ ఉంటారా అభిరుచి? ఎప్పుడన్నా ఆఫీస్ లేనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు. ఈ వంట చేయి ఆ వంట చేయి అని చెప్తూ ఉంటారా మాధవి గారికి? చెప్తామండి. చెప్తారా? చేస్తారు కూడా. చేస్తారు. మీకు ఇష్టమా బాగా మాధవి గారి వంటలు అంటే? చాలా ఇష్టం. సో నెక్స్ట్ అండి? నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలండి. నెక్స్ట్ ములక్కాడలు. సో మునక్కాడలు ఉడికిచ్చేసామా? ఉడికిచ్చేసారండి. ఓకే, ఉడికిచ్చేసి మునక్కాయ అవి టైం తీసుకుంటాయి కదా బాగా. ఉడికిచ్చేసాం. తర్వాత పసుపు వేయాలండి. సో పసుపు. తర్వాత మిర్చి పౌడర్, కారం, తర్వాత ఉప్పు. ఓకే, కొంచెం ధనియాల పొడి. కొంచెం వాటర్ ఏమన్నా కావాలా? డ్రై అయిపోయింది కదా. వాటర్ వేసుకోవాలి మేడం. కొంచెం ఉడకాలి, మూత పెట్టండి. ఓకే, సో ఇది కాస్త మగ్గుతూ ఉంటుంది. ఆలోపు ఇందాక ఆవిడ బాగా పాడతానని మనకు చెప్పారు కదా. సో మీ వంట అవుతున్నప్పుడు పాడిస్తానని నేను చెప్పాను. ఒక 2 లైన్లు మా కోసం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి, నీరజాలయమునకు నీరాజనం, జలజాక్షి మోమునకు జకవకు చంబులకు, నెలకొన్న కపూర నీరాజనం, అలివేని తురుములకు అస్తకమలంబులకు, నిలువు మాణిక్యముల నీరాజనం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి, నీరజాలయమునకు నీరాజనం. సూపర్, బాగా పాడారు మాధవి గారు, చాలా బాగా పాడారు. సో మీరు పాడుతూ ఉంటే ఇక్కడ కూర కూడా అయిపోవచ్చింది. ఫైనల్ గా తెలగపిండి వేసేస్తే మన వంట అయిపోయినట్టే. తెలగపిండి వేసుకోండి మేడం. సరిపోతుందా తెలగపిండి? సరిపోతుంది మేడం. సో ఫైనల్ గా మన డిష్ ఎండింగ్ పోర్షన్ కి వచ్చేసింది. తెలగపిండి కూడా వేసేసాం. ఇప్పుడు గుమగుమలాడుతుంది. తెలగపిండి వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయిందండి, తీసేద్దాం. ఓకే, సర్వ్ చేసేద్దామా? సో బాగా దగ్గర పడింది కదా. ఓకే మేడం, చేసేద్దాం. సో రైస్ లోకి గానీ, చపాతీలోకి గానీ, రోటీస్ లోకి చాలా బాగుంటుంది మేడం. బేసికలీ ఇంకా ములక్కాడ ఉంటే రైస్ లోనే మనం ఎక్కువ చాలా బాగుంటుంది.
ఓకే, సో ఫైనల్ గా కొత్తిమీర వేసేసేయండి. అయిపోయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మునక్కాడ తెలగపిండి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మునక్కాడ తెలగపిండి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా మునక్కాడలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన మునక్కాడలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ తెలగపిండి కూర రెడీ. మునక్కాడ తెలగపిండి కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఎలా ఉంది రాజు గారు? బాగుంది. అంటే తీసుకున్న కాంబినేషన్ మీరు చెప్పినట్టుగానే సో మునక్కాడ అలాగే తెలగపిండి ఈ రెండింటి కూడా మంచి టేస్ట్లు ఉంటాయి కదా. సో రెండింటి కూడా బాగా అంటే సెట్ అయింది. సో టేస్టీగా ఉందండి. బాగుందండి చాలా శ్రీనివాస్ గారు. బాగుంది. ఓకే రాజు గారు. చాలా బాగా చేశారు. సో రాజు గారు, విన్నర్ ఎవరు? ఇద్దరు బాగా చేశారండి ఈరోజు. ఓకే, రైస్ ఐటమ్ బాగుంది. సో కర్రీ కూడా గోబీ తర్వాత జింజర్ ఇవన్నీ వేసారు. కొంచెం బంగాళదుంప కూడా యాడ్ చేశారు. అలాగే ఇది తెలగపిండి మునక్కాడ కాంబినేషన్ రెండు బాగున్నాయి. రెండు డిష్లలో కొంచెం బెటర్ గా మేడం గారు. ఓకే, కంగ్రాచులేషన్స్ మాధవి గారు, మీరు గెలిచారు ఈ రోజు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా. అండ్ అలాగే శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి మా కోసం రెసిపీ చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూసారు కదా మన కపుల్ ఈ రోజు చేసిన వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABRN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంట్లో పెద్ద పెద్ద లైబ్రరీస్ పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. కొంతమంది బుక్స్ బాగా చదువుతూ ఉంటారు, రకరకాల బుక్స్ సేకరిస్తూ ఉంటారు. ఇలాంటి వారికంతా కూడా ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అస్తమానం బుక్స్ కి చెదలు పట్టేస్తూ ఉంటుంది. ఇలా బుక్స్ చెదలు పట్టకుండా ఉండాలి అంటే బుక్స్ మీద కనుక కొంచెం శాండిల్వుడ్ టాల్కమ్ పౌడర్ ని చల్లినట్లయితే చెదలు పట్టే సమస్య ఉండదు. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. క్యాబేజ్ పెసర వడలు. క్యాబేజ్ పెసర కాంబినేషన్ లో వడలు. సో ఇక్కడ పొట్టు పెసర్లు వాడుతున్నాను. సో ఇంకొంచెం క్రిస్పీగా చాలా బాగుంది, టేస్టీగా వస్తుంది. Yes. సో క్యాబేజ్ వడలు అందరికీ తెలుసు, అందులో పెసర కాంబినేషన్ తీసుకున్నారనమాట. అవునండి. ఓకే, డన్. క్యాబేజ్ పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, నానబెట్టిన పెసలు 2 కప్పులు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనకి ఇది ఒక పూట ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో పెసలు బాగా మనకు నానాలండి. సో లైట్ గా మొలకలు వచ్చే స్టేజ్ అలా ఏం లేదు, అంటే మొలకలు వచ్చినా పర్లేదు, but బాగా నానితే సరిపోతుంది. ఓకే ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఈ నానబెట్టేసుకున్న పెసలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే. సో ఈ గింజలు అనేవి కొంచెం మంచిగా నలిగితే బాగుంటుందండి. సో దీంట్లో ఉండే ఆ తేమ సరిపోతుంది మనకు. సో వాటర్ అడిషనల్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మధ్య మధ్యలో పైకి కింది కలుపుతూ ఉంటే కింద నుండి మొత్తం అంత ఈవెన్ గా వస్తుంది మనకు. ఇంకా కొద్దిగా కావాలండి.
ఓకే, ఇంకా కొంచెం కావాలా రాజు గారు? అవునండి. ఓకే, సో ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. పొడి దగ్గు, వాంతులు, విరేచనాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నప్పుడు ఒక 10 గ్రాముల సొంటి తీసుకుని బాగా దంచేసుకొని పొడిలాగా చేసుకుని ఒక 1/2 లీటర్ నీళ్ళలో వేసి బాగా మరక కాచుకుని, అది కషాయం అంతా కూడా బాగా దానిలో సగం వచ్చే వరకు అలాగే మరక కాచుకుని చల్లార్చి దాన్ని వడగట్టి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. చిట్కా చూసాం కదా, సో గ్రైండ్ అయిపోయింది రాజు గారు, సరిపోతుందా? సో రెడీ అండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో క్యాబేజ్ అండి చిన్న చిన్నగా తరుక్కున్నాం. సో క్యాబేజ్ వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉల్లిపాయలు అక్కర్లేదు, ఆల్మోస్ట్ మనకు దగ్గరగానే ఉంటుంది. ఓకే. సో అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, సో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ నాకు తెలిసి దాంట్లో ఉండే తేమ సరిపోతుంది, లేదు అనుకుంటే కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు క్యాబేజ్ కూడా యాడ్ చేసాం కదా, సో దాంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. సో సాల్ట్ తగిలితే దాంట్లో కొంచెం వాటర్ కూడా బయటకు వస్తుంది మనకు. అది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఫుల్ ఈవెన్ గా కలిపేసుకోవాలి మొత్తం. అవునండి. సో మనం దీంట్లో వేసిన అన్ని కూడా బాగా కలిసిపెట్టేట్టు అన్నిట్లో ఈవెన్ గా వస్తే బాగుంటుంది టేస్ట్ చూసేటప్పుడు కూడా. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం కొంచెంగా తీసుకొని వడల్లా చేసుకుని నూనెలో వేసేసుకోవాలి. ఓకే. సో చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా ఎన్ని కావాలంటే మనం ఫ్రై చేసేసుకోవచ్చండి. సో దీనికి గ్రీన్ చట్నీ కానీ లేదా మామూలుగా టొమాటో సాస్ కానీ, పెరుగు కూడా బాగుంటుంది కదా, పెరుగులో కూడా కొద్దిమంది తీసుకుంటారు అలా. సో వాళ్ళ చాయిస్. ఓకే. సో డిప్ అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సింది మనం ఫ్రై చేసేసుకొని తీసేసుకోవచ్చు. సో ఇవి కూడా కొంచెం మనకి స్లో ఫైర్ లో కావాలి, వడలు లాంటివి ఏవైనా కూడా. అంటే కొంచెం మనం మందంగా వేసుకుంటాం కాబట్టి స్లో ఫైర్ లో ఉంటే రెండు వైపులా బాగా వేగుతుంది, లోపల వరకు కూడా మనకు పచ్చిగా లేకుండా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇంకొంచెం వేగితే మనకు తీసేసుకోవచ్చు అండి. సో ఈ లోపు నేను కార్వింగ్ చూపించేస్తాను. సో బ్రింజాలతో మంకీ పేస్ట్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ ఐస్ అండి. సో నిమ్మకాయలో సో కొంచెం నోరు అనేది కొంచెం ముందుకు ఇలా పొచ్చుకొచ్చినట్టుగా ఉంటుంది కదా, సో దానికోసం కొంచెం ఉబ్బెత్తుగా ఉండేట్టుగా తీసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుందండి. ఓకే. టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. సో ఐస్ వచ్చేసి క్యారెట్లో తీసుకుంటున్నాం.
2 సర్కిల్స్. సో దీనికి మధ్యలో ఐబాల్ లాగా బ్రింజాల్ చిన్న పీస్ పెడుతున్నాం. ఓకే. సో వీటిని కూడా మనం టూత్ పిక్స్తోనే ఫిక్స్ చేసేసాలండి. ఓకే. ఓకే, సూపర్. సో ఇంకొక బ్రింజాల్లో చెవులు పెడుతున్నాను. ఓకే. సో ఇలా సైడ్లో పెట్టేసి మనం టూత్ పిక్తో దీన్ని కూడా ఫిక్స్ చేసేసాలి. అయిపోయింది కదా రాజు గారు? అయిపోయాయి, తీసేసుకోవచ్చు. సో ఈ పెసలు మొత్తం గ్రీన్ ఉండడం వల్ల రెడ్డిష్ కలర్ రావడం అంత కరెక్ట్ గా మనం నోటీస్ చేయలేము. సో ఆ క్యాబేజ్ కొంచెం కలర్ చేంజ్ అయితే అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే. చాలా బాగుంది రాజు గారు కార్వింగ్. థ్యాంక్ యూ. ఇలాంటి ఈజీ కార్వింగ్స్ కొంచెం మెల్లగా ట్రై చేసి చేసేసుకోవచ్చు. ఎస్. ఇంకా పిల్లలకి ఇలా ప్లేట్లో ఏదైనా బొమ్మలు పెట్టి ఫుడ్ ఇస్తే హ్యాపీగా తినేస్తారు ఫుడ్ మొత్తం. ఓకే, క్యాబేజ్ పెసర వడలు రెడీ అండి. ఓకే, సో క్యాబేజ్ పెసర వడలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ పెసర వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన పెసలు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, శనగపిండి, ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ పెసర వడలు రెడీ. క్యాబేజ్ పెసర వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. గేమ్ పేరు పెడతాం రాజు గారు మనం. అదిరిపోయింది. రెండింటి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. యా, చాలా బాగా కుదిరింది. అండ్ కరకరలాడుతుంది. అంటే పొట్టు పెసర తీసుకున్నాం కదా, అవును, అది మంచి క్రంచిగానే వస్తుంది. అలాగే క్యాబేజ్ కూడా మనకు బాగానే క్రంచినెస్ ఇస్తుంది. అవును. సో రెండింటి కాంబినేషన్ లో తీసుకున్నాం కాబట్టి ఆబ్వియస్ గా టేస్ట్ బాగుంది. సో టెక్స్చర్ కూడా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కరకరలాడుతూ. సో ఈవినింగ్ స్నాక్స్ మనకి ఎన్నున్నా సరిపోవు కాబట్టి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గాయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, గాయాల నుంచి రక్తం కానీ వాటరీగా కానీ కారుతూ ఉన్నప్పుడు ఈ చిట్కా ఉపయోగించండి, మంచి ఫలితం ఉంటుంది. కరక్కాయ కషాయం కొద్దిగా తీసుకుని గాయాలను కనుక కడుగుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. చూసారు కదా ఈ రోజు రెసిపీస్ అన్ని. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. చిల్లీ కార్న్ గోబీ అనేది ఒక హై క్యాలరీ డిష్ అండి. ఎందుకంటే మనం గోబీ తర్వాత కార్న్, మైదా అండ్ కార్న్ఫ్లవర్తో డీప్ ఫ్రై చేసుకుంటూ అంటే చిల్లీ సాస్, టొమాటో సాస్తో చేసుకుంటున్నాం. సో టోటలీ ఇట్స్ అ హై క్యాలరీ డిష్. ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు వీ డోంట్ యూస్ అజినోమోటో ఆ చైనీస్ సాల్ట్. బట్ బేసికలీ మనకి ఇది ఒక 100 grams-లో 650 to 700 calories వరకు కూడా వచ్చేస్తుందండి. సో ఇది చాలా బెనిఫిషియల్, డైలీ డైట్కి యూజ్ అవుతుందని మనం చెప్పలేము. జింజర్ గోబీ రైస్ అనేది చాలా చాలా బాగుందండి. జింజర్ గోబీ రైస్ ఇటువంటివి ఎక్కువ యాడ్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ కూడా సోయా సాస్ అవి యూజ్ చేశారు. కానీ బేసిక్గానే చైనీస్ కుకింగ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రైస్ ఐటమ్స్ వరకు పెద్ద అంటే చాలా వరకు మనం కుక్ చేయాల్సింది అనేది ఉండదండి. సాటేయింగ్ చేసేసి ఇమ్మీడియట్గా హై ఫ్లేమ్లో కుక్ చేసేస్తే ఆ డిష్ అనేది అయిపోతుంది. కాబట్టి పెద్దగా మనకు పోషక విలువలు పాడవకుండా ఉంటాయి. జింజర్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఐటమ్ అండి. మెడిసినల్ వాల్యూ ఎక్కువ ఉన్న ఒక ఆహార పదార్థం. చాలా 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 మంచిది. జింజర్ మెయిన్గా మనకేం చేస్తుందంటే అల్లం అనేది బాడీలో అంటే మనం ఇప్పుడు ఒక్కొక్కసారి చేదుగా ఉంది నోరు అనుకుంటే కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కషాయం తీసుకో, అల్లం వేసుకో అని. అది ఎందుకంటే సమ్హౌ ఆ pH అండ్ బాడీ కెమిస్ట్రీ అనేది
అల్లం బ్యాలెన్స్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది, షుగర్ లెవెల్ ఇవన్నీ కూడా తెలుసు. కానీ బట్ ఈ బాడీ కెమిస్ట్రీ అనేది బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకు కూడా ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు కానీ, అంటే వేసవి కాలం కానీ, చాలా చలి ఉన్నప్పుడు కానీ కొన్ని రకమైన సిమ్టమ్స్ మనం గుర్తిస్తాం. అంటే బాడీలో ఒక రకమైన రియాక్షన్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఫీవర్ టైమ్స్లో కూడా మనకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుందండి ఇటువంటి రెసిపీస్. అది కూడా ఎప్పుడు కూడా చైనీస్ ఐటమ్స్ మనం ఇంట్లో చేసుకుంటే ఇట్స్ మోర్ న్యూట్రిషియస్ దెన్ అవుట్ సైడ్ ఫుడ్. ములక్కాడ తెలగపిండి కూరలోని పోషకాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఇది ఇందాక మనం చూసిన 2 రెసిపీస్ కూడా చైనీస్ అయితే, ఇది కంప్లీట్లీ ఇక్కడ మన ప్రాంతంలో చేసే రెసిపీ. ములక్కాడ తెలగపిండి అండ్ టొమాటో. తెలగపిండి కూడా ఎటువంటి ఒక ఐటమ్ అంటే పీచు పదార్థం చాలా ఎక్కువ ఉన్నదండి. సో మన పూర్వీకులు కానీ వాళ్ళు చేసుకునే వంటలు, వాళ్ళు తయారు చేసుకునే విధానం అంతా కూడా సూపర్బ్ అండి, సూపర్బ్. ఇప్పుడు నువ్వులు కోల్డ్ ప్రెస్ చేస్తేనే మనకు తెలగపిండి వస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిది అంటున్నారు, తెలగపిండి కూడా అలాగే చాలా మంచిది. ములక్కాడ అండ్ తెలగపిండిలో మరో విశేషం ఏంటంటే రెండిట్లోనూ మనకు పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. సో టోటలీ మనకు ఒక రోజుకి 25 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు పీచు పదార్థం కావాలంటే ఇందులో వచ్చేస్తుంది. చాలా బాగుందండి. యూ కెన్ డెఫినెట్లీ నోట్ అండ్ ట్రై. ఆఖరిగా చూసిన క్యాబేజ్ పెసర వడలు. ఆబ్వియస్లీ అండి, చూడగానే వి నో ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. క్యాబేజ్ కానీ, పెసరపప్పు కానీ, శనగపిండి కానీ. సో ఎనీ వడ మనకు ప్రోటీన్ రిచ్. అందులో క్యాబేజ్ యాడ్ చేసామా, ఇంకేదైనా యాడ్ చేసామా అంటే కూడా మనకు ఆ క్యాబేజ్లోని ఉపయోగం ఏమీ లేదు. వెజిటబుల్స్ ఎప్పుడూ న్యాచురల్ ఫామ్లో తీసుకుంటే ఇంకా బెనిఫిషియల్. సో ఇందులో ఏంటంటే మనకు ఈ క్యాబేజ్ పెసర వడ అనేది 100 క్యాలరీస్ ఉంటుందండి. బట్ స్టిల్ చాలా హెల్దీ అని కాదు. పండగ టైంలో, అటువంటి టైంలో మామూలుగా మనం వడలు చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే అదొక రుచికరంగా ఉంటుంది. సో ఇవాళ మనం చూసిన వంటకాల్లో డయాబెటిక్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడేది ములక్కాడ తెలగపిండి కూర. అలాగే ఈ జింజర్ గోబీ రైస్ కూడా చాలా యూస్ఫుల్ అండి వాళ్ళకి. సో ఖచ్చితంగా ఈ 2 రెసిపీస్ నోట్ చేసుకొని రోజువారీ డైట్కి ఫాలో చేయొచ్చు. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన 2 రెసిపీస్ చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదండి. తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. బాయ్.